హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఉప్మా చేశానండి. నేనైతే ఉప్మాలోకి ఇలా పప్పు వేసుకొని తింటున్నాను. ఇదైతే ఇంకా పోపు పెట్టలేదండి. నాకు పోపు లేకుండా తినడమే ఇష్టము. ఇప్పుడు పప్పులోకి పోపు వేస్తున్నాను. ఆయిల్ వేసాను, పోపు దినుసులు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. ఇంకాసేపు ఫ్రై చేసి ఇలా కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులో వేసుకోవడమేనండి. ఆలోపు నేనైతే పప్పుని మెత్తగా చిదిమేసుకున్నాను. ఈరోజు పాలకూర అలాగే పొన్నగంటి కూరతో పప్పు ప్రిపేర్ చేశాను. పోపు కూడా ఇందులో వేసేసారండి. ఇప్పుడు కొంచెం కట్టుచారును ఇందులో వేసి పప్పు మొత్తం కట్టుచారుకు పట్టేలాగా ఇలా వేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని బాగా కలుపుకుందామండి. పప్పులో పోపు వేస్తేనే కాసేపు మూతను పెట్టి అలానే వదిలేయాలన్నమాట. అప్పుడే పోపుకున్న అరోమా మొత్తం పప్పుకు పడుతుంది. స్మెల్ మొత్తం బయటికి పోకుండా అట్లనే పప్పులో ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఆలోపు నేను రైస్ కూడా పెట్టేశాను. రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశానండి. అది కూడా ఉడికిపోయింది. నేనైతే ఆమ్లెట్ వేసుకున్నాను. ఇందులోకి ఆనియన్స్ అలాగే సాల్టు, కారం, గుడ్డు కొట్టివేసి ఇలా ఆమ్లెట్ వేసుకున్నానండి. ఆయిల్ వేసి ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది. అలాగే ఇంకొక సైడ్ అయితే ఇంట్లో వాళ్ళ కోసం అనేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఇవి కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు అందులోకి సాల్ట్, తగినంత కారం కూడా వేసుకొని గుడ్లను కూడా కొట్టివేసి ఇంకాసేపు బాగా కలిపి ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా ఫ్రై చేశాను. ఎగ్ ఫ్రై అయితే చూస్తున్నారు కదా, ఎగ్ ఫ్రై, అలాగే పప్పు, అన్నం, కట్టుచారు. ఇవాళ మా లంచ్ అయితే ఇదేనండి.